హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి విజయవాడ విందు రుచులు. ఈరోజు గుత్తి కాకరకాయ ఫ్రైని చేదు లేకుండా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా 1/2 కేజీ వరకు కాకరకాయలను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి లైట్గా పీల్ ఆఫ్ చేయండి. పీల్ ఆఫ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయని మధ్యలోకి కట్ చేసి లోపల ఉన్న గింజలన్నీ తీసేయండి. ఇలా కట్ చేసి లోపల ఉన్న గింజలన్నీ ఇలా బాగా తీసుకోవాలి. ఇలా కట్ చేసిన కాకరకాయలని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా సాల్ట్ని వేసి వీటన్నిటిని కలిసేలా కలపండి. రెండు మూడు నిమిషాల తర్వాత కాకరకాయలని గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా వాటర్ అనేది వస్తుంది. కాకరకాయలన్నిటిని ఇలాగే ప్రెస్ చేసి తీసుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని వేడయ్యాక కాకరకాయలను వేసి ఫ్రై చేయండి. కాకరకాయలు ఫ్రై అయ్యేలోపు స్టఫ్ని రెడీ చేసుకోవాలి. స్టఫ్లోకి 4-5 ఎండుమిర్చి, 3 ఇంచుల ఎండు కొబ్బరి, 5-6 వెల్లుల్లి రెబ్బలు, లైట్గా సాల్ట్ వేసి ఇలా మిక్సీ వేసి తీసుకోండి. ఇవి బాగా ఫ్రై అయ్యాయి. వీటిని తీసి పక్కన పెట్టుకోండి. కొద్దిగా చల్లారాక ముందుగా సిద్ధం చేసుకున్న స్టఫ్ని కాకరకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకున్న కాకరకాయల్ని 2 నిమిషాలు ఫ్రై చేసి మిగిలిన స్టఫ్ను కూడా యాడ్ చేయండి. ఇప్పుడు 2 నిమిషాలు ఫ్రై చేసి తీసుకోవటమే. మీకు కావాలంటే స్టఫ్లో కొంచెం బెల్లాన్ని కూడా వేసి తీసుకోవచ్చు. అంతే, గుత్తి కాకరకాయ ఫ్రై రెడీ. తింటే అద్భుతం అనాల్సిందే. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయటం మర్చిపోకండి.